ఫ్రెండ్స్, మాజీ సీఎం వైఎస్ జగన్ కి బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులను రీఓపెన్ చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకేంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డేలా పడ్డ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కైతే మరో బిగ్ షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసుపై దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు సిబిఐ న్యాయస్థానానికి కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు అయితే కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదులకు సూచించింది. అనంతరం ఈ పిటిషన్ పై విచారణను జూలై 23కి వాయిదా వేసిన ధర్మాసనం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిబిఐకి ఆదేశించింది. కాగా సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అయితే తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును పీడప్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.